నమస్తే. దిల్సుఖ్ నగర్ లో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. సో ఇక్కడ పోలీసులకి కావచ్చు నిరుద్యోగులకి మధ్యలో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది. మాట్లాడే ప్రయత్నం నిరుద్యోగులు. సో ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే చాలా గందరగోళం అయితే పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది ఆకాష్, మరి దాదాపుగా 10-15 రోజుల నుండి ఇదే వరుస కొనసాగుతా ఉంది. దీక్ష ధర్నాలు కావచ్చు, ప్రభుత్వం దిగి రావట్లేదు. ఏం చెప్తారు అసలు? ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు తన ఓటుతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇలా రోడ్ల మీద పల్లెటూరుల నుంచి కన్న తల్లిదండ్రులు ఏదైనా కొలువు పంపుతారని హైదరాబాద్ పంపితే ఇలా ప్రభుత్వానికి ధర్నాలు వ్యతిరేకంగా చేసి స్టేషన్లలో మగ్గాల్సి వస్తుంది. ఇదేనా ప్రజాప్రభుత్వం? ఇది ప్రజాప్రభుత్వం కాదు, రాక్షస ప్రభుత్వం. దీన్ని ఏమని చెప్పాలి? మా యొక్క డిమాండ్ మేము ఏమనట్లేదు. వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన ఈ 19,000 ఉద్యోగాలని మేము అదే వేయమని పూర్తి చేయమంటుంది తప్ప గొంతమ్మ కోరికలు ఏం కోరటం లేదు. వాళ్ళే 4 సంవత్సరాల నుంచి లేట్ చేశారు కాబట్టి దాన్ని వయసు ఇవ్వమంటున్నాం. జీవన 40 రద్దు చేస్తారని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినట్టు మేము రద్దు చేయమని అడుగుతున్నాం. అంతే తప్ప మేము కొత్తగా ఏం అడగట్లేదు. కానీ ఈ రోజులతోటి ఈ ఫ్లెక్సీలు కొట్టించడానికి డబ్బులు లేక అప్పులు చేసి రోజు ధర్నాలు చేయలేక కంటి మీద కునుకు లేకుండా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక 15 రోజుల నుంచి దిల్సుఖ్ నగర్లో గుండెలు పగులుతున్నాయన్న. మాట్లాడి పేగులు కూడా అలమటిస్తున్నాయన్న. ఎవరికి చెప్పుకోవాలి ఈ రోజుని అర్థం కావట్లేని పరిస్థితిలోకి వచ్చినామన్న. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ దగ్గరకు వచ్చి మీరు ఇప్పుడు ఇంత ఆందోళన చేస్తా ఉన్నారు, ఎందుకు ఒక్కరు కూడా దీనిపై స్పందిస్తలేరు కావచ్చు, ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు? ఏం ముట్టిందో ఎవరికి ఏం ముట్టో కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లే. పిఎల్కి ఫోన్ చేస్తున్నా, దరిద్రులకే ఫోన్ చేసుకొని పిఎల్ మాట్లాడుతున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఉందో పోయిందో కూడా అర్థం కావట్లేదు. సార్లు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళ పిఏ అంటుండు. ఆయన నువ్వు డైరెక్ట్ డిప్యూటీ సీఎంకే ఫోన్ చేసుకో, మాకు ఫోన్ చేయకంటుండు. వాళ్ళ పిఏ ఎంత దురాశ అయితే కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మీ ఓడికాడి సమాధానం తెచ్చుకోవాలి కూడా అర్థం కాని పరిస్థితుందన్న. కళ్ళమ్మటి కాళ్ళు కారుతున్నాయి. నువ్వే చూస్తున్న వారం రోజుల నుంచి తిండి లేక పెద్ద యూట్యూబర్లు నేషనల్ మీడియా కాంచి స్టార్ మీడియా కాంచి కూడా అందరు పోలీస్ అభ్యర్థులు అరికోసపడేలా వీడియోలు చేస్తున్నా కూడా దున్నపోతు మీద పడ్డట్టు ఆ సెక్రటరీలు ఏసీ గదులలో కూర్చోవడం కాదన్న. ఒక్కసారి దిల్సుఖ్ నగర్ ఈ దిల్సుఖ్ నగర్లో వచ్చి ఉండవనన్న. మా యొక్క అరికోసలు తెలుస్తాయన్న. నిరుద్యోగులు అన్న, గ్రామీణ ప్రాంత విద్యార్థులు అన్న, తల్లిదండ్రులు అప్పుల పాలకి పెట్టి తెచ్చిన డబ్బులు కోచింగ్ సెంటర్లో కట్టి నడిము వంగేలాగా స్టడీ చైర్ల మీద కూర్చొని చదువుతున్నాం అన్న. ఆ రోజు స్టార్ట్ చేసిన రోజు ఒక్కరిద్దరమే స్టార్ట్ చేసినాం. కానీ ఈ రోజు తెలంగాణ అగ్నిగుండం అయింది. ప్రతి జిల్లాలో అయింది. మానకోట కదిలింది, ఉస్మానియా యూనివర్సిటీ కదిలింది, పాలమూరు కదిలింది, ఖమ్మం కలిగింది, నల్గొండ తెలంగాణ రైతాంగ సహజ పోరాటమైన ఖమ్మం జిల్లా కలిగింది. ఆత్మబలిత తెలంగాణ పోటీనప్పుడునే ఏ పోలీస్ అభ్యర్థులు అయితే తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ 2009 అక్టోబర్ 9 అడుగు ఫ్రీ జోన్ చేస్తూనే వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా జీవన్ 46 దాటంతో పోయింది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ పోలీస్ అభ్యర్థులతో పెట్టుకుంది. పతనం కావడానికి పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న వాడు ఎవడు కూడా చరిత్రలో మిగిలినట్టు లేదు. మీరు ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం మీపై ఎఫ్ఐఆర్లు చేస్తా ఉంది, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అన్న, కేసులు పెట్టి బెదిరించాలంటే రేవంత్ రెడ్డి అంటాడు నా మీద 87 కేసులు ఉన్నాయి కాబట్టి నేను సీఎం అయినని చెప్పి. కానీ కేసులు పెట్టి తెలంగాణ నిరుద్యోగులను ఎవడు భయపడలేడు. 1200 తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టినా భయపడలే. కేసులు ఆనాడికే తెలంగాణ విద్యార్థులు ఏనాడు భయపడేవాళ్ళు కదన్నా. ఈ రోజు తెలంగాణలో పోలీసు అభ్యర్థులు పోరాటాన్ని నేషనల్ మొత్తం చూస్తుంది. పోరాటం అంటే తెలంగాణ విద్యార్థులని చరిత్ర చెప్పింది, ఈ రోజు కూడా చెప్తుంది.